faith. విశ్వాసాన్ని గురించి నేను పోయినసారి మీకు చెప్తున్నాను. And this is another root cause of many sins. ఏదైనా పాపం ఉందంటానికి ఇది మరి ఒక మూల కారణం. Unbelief. అవిశ్వాసము. So one is pride, ఒకటి గర్వం, the other is this self-centeredness, రెండోది స్వార్థపరత్వం, and the third is unbelief. మూడవది అవిశ్వాసం. We have to get rid of these things, from the root of our life. వీటన్నిటిని వేళ్లతో సహా పెకలించి తీసిపారేయాలి. Now let me show you a verse. మీకు ఒక వచనం చూపిస్తాను. In Hebrews in chapter 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. I don't know whether you have noticed this verse. ఒకవేళ ఇంతకు ముందు ఈ వచనాన్ని మీరు గమనించారో లేదో నాకు తెలియదు. Verse 12. 12వ వచనం. He's talking to believers. విశ్వాసులతో ఈయన మాట్లాడుతున్నాడు. He's not talking to unbelievers. అవిశ్వాసులతో కాదు చెప్పేది. He's saying, brethren. ఆయన అన్నాడు, సహోదరులారా, brothers, సహోదరులారా, take care lest there should be in you an evil unbelieving heart to fall away from the living God. జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనండి. What is an evil heart in this verse? ఏమిటి ఈ వచనంలో దుష్ట హృదయం? If I ask you, do you have an evil heart? నేను మిమ్మల్ని అడుగుతాను, దుష్ట హృదయం మీకు ఉందా అంటే, say no, I don't have an evil heart. మీరంటారు నాకే దుష్ట హృదయం లేదు, నాకు చాలా మంచి హృదయం. I don't hate anybody. నేను ఎవరిని ద్వేషించట్లేదు. I don't have any dirty thoughts in my heart. నా హృదయంలో ఏ విధమైన చెడు తలంపులు లేవు. And I try to love everybody. నేను ప్రతి వాళ్ళని ప్రేమిస్తాను, ఇష్టపడుతున్నాను. You can do all those things. ఇవన్నీ చేస్తూ ఉండొచ్చు. And you can still have an evil heart. అయినప్పటికీ మీరు దుష్ట హృదయం కలిగి ఉండొచ్చు. Here it says an evil heart comes not by hatred. ఇక్కడ ఈ దుష్ట హృదయం అనేది ద్వేషాన్ని బట్టి రావటం లేదు. Or by adulterous thoughts. లేకుంటే వ్యభిచార సంబంధం తలంపులు ఉన్నాయని కాదు. Those things will also give you an evil heart. అవి కూడా దుష్ట హృదయాన్ని కలుగజేస్తాయి. Pride can give you an evil heart. గర్వం కూడా దుష్ట హృదయాన్ని తీసుకొస్తుంది. But here it says your heart can become evil with unbelief. ఇక్కడ అవిశ్వాసం కలిగి ఉంటే మీ హృదయం దుష్ట హృదయం అయిపోతుందని వాక్యం చెప్తుంది. Now I don't think many Christians think unbelief is a sin. నేను అనుకుంటాను అనేక మంది క్రైస్తవులు ఈ అవిశ్వాసం అనేది పాపం అనుకుంటారని నేను అనుకుంటాను. Supposing I ask you to write down what are the 5 worst sins that Jesus thinks are the worst sins. యేసుక్రీస్తు ప్రభువారు చాలా దుష్టమైన పాపములు అనుకునేటటువంటి 5 సంగతులు వ్రాయండి అని విశ్వాసులు చెప్పాను అనుకోండి. What will you write down now? 5 sins that are really bad. నిజంగా చాలా చెడ్డమైనటువంటి 5 పాపాలు మీరు రాయండి అంటే మీరు ఏం రాస్తారు? Now in the Old Testament if you ask that question, పాత నిబంధనలో కనుక ఈ ప్రశ్న అడిగితే they would have said idol worship, వాళ్ళు అంటారు విగ్రహారాధన, murder, నరహత్య, adultery, వ్యభిచారం, and telling lies, అబద్ధాలు చెప్పడం, stealing, దొంగతనం చేయటం. That's what they say in the Old Testament. ఈ పాత నిబంధనలో ఇవి చెప్పినవి. In the New Testament, నూతన నిబంధనలోకి వస్తే what is the list of 5 sins you will make? ఏంటి మీరు 5 ఈ పాపాలు లిస్ట్ ఏమి రాస్తారు? You look at the sins that Jesus hated. యేసుక్రీస్తు ద్వేషించినటువంటి పాపాలు మీరు చూస్తారు. Shall I tell you? చెప్పనా మీకు? Pride. గర్వము. That is not even one of the 10 commandments saying thou shalt not be proud. 10 ఆజ్ఞల్లో ఒకటిగా ఇది లేదు. మీలో గర్వం ఉండకూడదని ఎక్కడైనా ఉందా 10 ఆజ్ఞల్లో? But Jesus hated it. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ గర్వాన్ని ద్వేషించారు. Number 2, రెండోది hypocrisy. వేషధారణ. Pretending to be spiritual ఏదో ఆత్మీయంగా ఉన్నట్టు నటించటం when you're not spiritual. నిజంగా ఆత్మీయత లేకుండా. That's what Jesus hates. అదే యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని ద్వేషించారు. Unbelief. అవిశ్వాసం. That is not even considered a sin in the Old Testament. అసలు పాత నిబంధనలో అది పాపంగానే పరిగణించబడలేదు. Here it says it is an evil heart. ఇక్కడ వాక్యం చెప్తుంది దుష్ట హృదయం అంటుంది దీన్ని. That is it. Jesus 7 times he rebuked his disciples saying, "How people of unbelief, how long will I be with you?" యేసుక్రీస్తు ప్రభువారు అనేక పర్యాయములు తన శిష్యులను కూడా గద్దించారు. ఎంతకాలం అవిశ్వాసులైనటువంటి ఈ ప్రజలతో ఈ తరవారుతూనే ఉంటారు. He rebuked people for pride. ప్రజల గర్వాన్ని గురించి He rebuked people for hypocrisy. వేషధారణ ఉన్నందువల్ల వాళ్ళు గద్దించారు. And he rebuked his disciples frequently for unbelief. అవిశ్వాసం కలిగి ఉన్నందున చాలా తరచుగా తన శిష్యులను ఆయన గద్దించారు. You must recognize unbelief as a sin. మీరు అవిశ్వాసాన్ని పాపంగా గుర్తించాలి. Another thing we would say is selfishness. ఇంకోటి ఏంటంటే స్వార్థపరత్వం. It is another thing Jesus always rebuked. యేసుక్రీస్తు ప్రభువారు ఎల్లప్పుడూ గద్దించింది ఇదొకటి స్వార్థం. Like I said about the Levite and priest who selfishly walked leaving that poor man on the road. నేను చెప్పాను కదా, గాయపడినటువంటి వ్యక్తిని విడిచిపెట్టి యాజకుడు గాని లేవీయుడు గాని తమ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.
And the fifth thing ఐదవది that Jesus spoke about was dirty thoughts. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి చెడు తలంపులు. That was not in the Old Testament. అది పాత నిబంధనలో లేదు. There's no commandment saying you shall not have dirty thoughts. నీకు ఏ విధమైనటువంటి చెడు తలంపులు రాకూడదనే 10 ఆజ్ఞలు లేదు. The 5 sins that Jesus hated are not even mentioned in the Old Testament. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ద్వేషించినటువంటి 5 పాపాలు అసలు పాత నిబంధనలో ఎక్కడ రాయబడలేదు. అవి pride, గర్వము, hypocrisy, వేషధారణ, unbelief, అవిశ్వాసం, selfishness, స్వార్థం, and dirty thoughts. ఈ చెడు తలంపులు You never find it mentioned in the Old Testament. పాత నిబంధనలో ఎక్కడ రాయబడినట్టు చూడండి. Why? ఎందుకు? Because they were children in the kindergarten. ఎందుకంటే ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చిన్న పిల్లల మాదిరిగా మొదటి క్లాసులో. Now God has brought us to a new covenant. ఇప్పుడు దేవుడు మనల్ని నూతన నిబంధనలో Our తీసుకొచ్చాడు. standard is higher. మనకున్న అంతస్తు చాలా పైకి And పెరిగింది. God shows us the things that He hates. దేవుడు ద్వేషించే సంగతులు ఆయన మనకు చూపిస్తున్నాడు. I mean, murder, adultery, stealing, even worldly people know it is ఈ wrong. నరహత్య అనేది, వ్యభిచారం అనేది, దొంగతనం అనేది ఇవి తప్పని లోకస్తులు కూడా తెలుసు. Even the government knows those are things are wrong. They will catch people who do that. ఆ ప్రభుత్వానికి కూడా ఈ సంగతులన్నీ తెలుసు. అవి చేసిన వాళ్ళని ప్రభుత్వం వాళ్ళే పట్టుకుంటారు. It's a very serious thing to tell a lie in a court. They'll put you in jail. ఆ కోర్టులో అబద్ధం చెప్పడం అంటే చాలా తీవ్రమైన సంగతి. వెంటనే మిమ్మల్ని జైల్లో వేసేస్తారు. Those even worldly people know. అవి లోకస్తులు కూడా తెలుసు. But worldly people don't think pride is a sin. అయితే గర్వం అనేది పాపం అని లోకస్తులకు తెలియదు. Is any worldly person who thinks hypocrisy is a sin? ఈ వేషధారణ అనేది పాపం అని లోకస్తులు ఎవరైనా అనుకుంటారా? Is any worldly person who thinks unbelief is a sin? లోకస్తుల్లో ఎవరైనా కానీ అవిశ్వాసం అనేది పాపం అనుకుంటారా? Have you met any worldly person or even nominal Christian who thinks that selfishness is a sin? ఈ స్వార్థం అనేది పాపం అని చెప్పేటటువంటి నామకార్థ క్రైస్తవులు కానీ లోకస్తులు కానీ ఎక్కడ చూసారా? Or that having dirty thoughts is a sin? లేకుంటే చెడు తలంపులు కలిగి ఉంటాం పాపం అని చెప్పేవాళ్ళని చూసారా? These 5 things, no worldly person even thinks it's a sin. ఈ 5 సంగతులు కూడా లోకంలో ఉన్న ఏ వ్యక్తి కూడా పాపం అని అనుకోడు. But these are the 5 things Jesus spoke about the most. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వీటిని గురించి అత్యధికంగా చెప్పారు, గద్దించారు. Nominal Christians don't think any of these things are sin. నామకార్థమైనటువంటి క్రైస్తవులు పాపం అని ఎవరు అనుకోరు. Now let me tell you the sad thing. విచారకరమైన సంగతి ఒకటి చెప్తాను. Even many believers don't think these 5 things are sin. ఈ 5 సంగతులు పాపం అని చాలా మంది విశ్వాసులు కూడా అనుకోరు. Let me ask you all sitting here. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మిమ్మల్ని అడుగుతారు. If you hurt somebody, you'll go and confess it. మీరు ఎవరినైనా గాయపరిచినప్పుడు వెళ్ళి మీరు ఒప్పుకోవాలి కదా. When did you go to God and confess, Lord, I'm sorry, I'm so proud? మీరు దేవుని దగ్గరికి వెళ్ళి, ఓ దేవా నేను చాలా గర్వంతో అతిశయంతో ఉన్నాను అని చింతిస్తున్నాను దేవుడితో ఎప్పుడైనా చెప్పారా? Have you ever confessed that sin? ఆ పాపాన్ని దేవుడి దగ్గర ఎప్పుడైనా ఒప్పుకున్నారా? Have you ever gone to God and said, God, I'm such a hypocrite, I'm pretending to be holy when I'm not really holy? మీరు దేవుడి దగ్గరికి ఎప్పుడన్నా వెళ్ళి, ప్రభా నేను ఏదో పరిశుద్ధంగా ఉన్నట్టు నటిస్తున్నాను, నేను చాలా వేషధారిని, నన్ను క్షమించని దేవుని ఎప్పుడు అడిగారా? Have you ever gone to God and confessed, Lord, I'm unbelieving, I'm sorry, I didn't trust you there, I doubted so much. నాకు ఎంతో అవిశ్వాసం ఉంది, నన్ను క్షమించు, నేను నమ్మట్లేదు, విశ్వసించట్లేదు, నేను తప్పు చేస్తాను, పాపం చేస్తాను ఎప్పుడు అడిగారా? I got so anxious and worried because I was unbelieving. నాకు అవిశ్వాసం ఉందే కనుక ప్రతిదానిలో నాకు ఎంతో చింత వేదన ఉంటుంది. Have you ever gone to God and said, Lord, I'm sorry, I acted so selfishly in that situation? దేవుని దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా కానీ, ఓ దేవా నేను ఎంతో స్వార్థంతో నేను అక్కడ ప్రవర్తించాను, నన్ను క్షమించని అడిగారా? Do you go to God and say, God, I'm so sorry, I had a bad thought about that brother? దేవుని దగ్గరికి వెళ్ళి, ఓ దేవుడా ఫలానా సహోదరుని గురించి నాకు చాలా చెడు తలంపులు కలిగి ఉన్నాను, నన్ను క్షమించన్నారా? These are sins even believers don't confess. విశ్వాసులు కూడా వీటిని ఒప్పుకోవట్లేదు. Why is that? ఎందుకు అట్లా? Because we are living so far away from God. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి చాలా దూరంగా ఉండి జీవిస్తున్నాం. And even after 20 years of being a believer, we are living so far away from God. విశ్వాసిగా 20 సంవత్సరాల నుంచి జీవిస్తున్నా గానీ దేవునికి ఇంకా దూరంగానే ఉన్నాం. We are not obeying that verse which says depart from sin. మీరు దుర్నీతి నుండి తొలగిపోవాలి అనేటటువంటి ఆ వాక్యానికి మనం విధేయత చూపించట్లేదు. We say we name the name of Jesus. యేసు నామమును ఒప్పుకున్న ప్రతివాడు, it says if you name the name of Jesus, you must run away from sin. యేసు నామమును ఒప్పుకున్న నీవు దుర్నీతి నుండి పారిపోవాలి. You must confess these sins. ఈ పాపాలను ఒప్పుకోవాలి. So unbelief is called an evil heart in this verse. ఈ వచనంలో ఈ అవిశ్వాసం అనేటటువంటిది దుష్ట హృదయం అని పిలువబడుతుంది. Why is unbelief such a serious sin? ఎందుకు ఈ అవిశ్వాసం అనేది ఎంత తీవ్రమైన పాపంగా పరిగణించబడుతుంది? When God says something, దేవుడు ఏదైనా ఒకటి చెప్పినప్పుడు and you doubt it, మీరు సందేహిస్తున్నారు, that is like telling God you're a liar. అది ఎలా ఉందంటే మీరు దేవుడితో, దేవుడా నువ్వు అబద్ధికుడు అని చెప్పినట్టుంది. Is that a serious sin or not? అది తీవ్రమైన పాపమా కాదా? Let me use an example. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. Like I said earlier today, ఈ రోజు పొద్దున my చెప్పినట్టు son in college asks me to put 3,000 rupees in the account so that he can pay his fees tomorrow. కాలేజీలో ఉన్నటువంటి నా కుమారుడు అంటాడు, ఆయన కాలేజ్ ఫీజు చెల్లించడానికి 3,000 రూపాయలు కావాలి, తన అకౌంట్ లో వేయమని నాతో చెప్పాడు. I phoned my son. నేను నా కుమారుడితో ఫోన్ చేసి చెప్పాను, Son, I have transferred
3,000 rupees to your bank account. కుమారుడా, నేను 3,000 రూపాయలు నీ బ్యాంక్ అకౌంట్ కి నేను ట్రాన్స్ఫర్ And చేశాను. I have verified with your bank, it is credited to your account. నీ బ్యాంక్ నుంచి కూడా నేను దాన్ని వెరిఫై చేసి చూసుకున్నాను, నీ అకౌంట్ లో అది చేరిపోయింది. And supposing he tells me, ఒకవేళ ఆయన నాతో అంటాడు, I don't believe you. నిన్ను నమ్మట్లేదు అన్నాడు అనుకోండి, How will I feel as a father? తండ్రిగా ఎలా ఉంటుంది నా మనసు? It's like slapping me on the face. నా చెంప మీద కొట్టినట్టుగా ఉంటుంది అది. That is unbelief. అదే అవిశ్వాసం అంటే. For example, ఉదాహరణ, when God says, I have forgiven your sin, దేవుడు నీ పాపం నేను క్షమించాను అని చెప్తున్నాడు. I will not remember it anymore. వాటిని నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. And you say, oh, I'm not sure. నువ్వు అంటున్నావు, ఇది నాకు నిశ్చయంగా నాకు తెలియదు. Maybe God still remembers what I confessed 20 years ago. 20 సంవత్సరాల కిందట చేసిన దాన్ని ఇంకా దేవుడు జ్ఞాపకం పెట్టుకుని That ఉంటాడు. is like telling God you're a liar. అది ఎట్లా ఉంటుందంటే దేవుడితో నువ్వు అబద్ధికుడు I don't believe you. నేను నమ్మను నిన్నని. That is like slapping God on the face. దేవుని చెంప మీద కొట్టినట్టుగా ఉంది అది. Or supposing God says, ఒకవేళ దేవుడు అంటాడు, 1 Corinthians 10:13. 1 కొరింథీ 10:13. It's a wonderful promise. ఏదో అద్భుతకరమైన వాగ్దానం. 1 Corinthians 10:13. 1 కొరింథీ 10:13. He will never allow you to be tested more than you are able to bear. నీవు సహింపగలిగిన దానికంటే అధికంగా నిన్ను శోధింపబడనీయడు. Impossible. అసాధ్యం. It's a promise. అది వాగ్దానం. I will never allow you to be tested beyond your ability. నీవు సహింపగలిగిన దానికంటే, నీకు శక్తి సామర్థ్యం ఉన్న దానికంటే అధికంగా నిన్ను శోధింపబడి. And it says in that verse, God is faithful to do that. ఈ యొక్క వచనంలో చెప్పబడింది, దేవుడు నమ్మదగిన వాడు ఇది చేయడానికి. He is faithful. ఆయన నమ్మదగిన వాడు. He will not allow you to be tested beyond your ability. నీకున్న శక్తి కంటే అధికంగా నిన్ను శోధింపబడియడు. So supposing you come to some trial, ఒకవేళ నీకు ఏదైనా ఒక పరీక్ష వస్తుంది, and you say like many believers say, అనేక మంది విశ్వాసులు చెప్పినట్టు నువ్వు చెప్తావు, oh God, this is becoming too much for me. ఓ దేవా, ఇది నేను భరించేదానికంటే ఎక్కువైపోయింది. That means this 1 Corinthians 10:13 is a lie. అంటే 1 కొరింథీ 10:13 అబద్ధం అంటున్నావు నువ్వు. Have you ever said that? ఎప్పుడైనా చెప్పారట్లా? Oh God, this is becoming too much for me. ఓ దేవా, ఇది నాకు చాలా అధికమైపోయిందని ఎప్పుడైనా చెప్పారా? You know what you're saying at that time? అట్లా అయితే మీరు దేవునితో ఏమంటున్నారు? This 1 Corinthians 10:13 is a lie. 1 కొరింథీ 10:13 అబద్ధం అంటారు. You said it will not become too much for me, but it has become too much for me. ఇది నాకు సహింపగలిగిందంటే ఎక్కువ కాదు నువ్వు చెప్తున్నా, కానీ నాకు ఎక్కువ ఉందని మీరు But అంటున్నారు. it says there అయితే ఇక్కడ చెప్పబడింది, that in that trial he'll make a way of escape. ఆ శ్రమలో తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన చూపిస్తాడు. What is that way of escape? ఏమిటి ఆ తప్పించుకునే మార్గం? Humble yourself. నీవు తగ్గించుకోవాలి. You become small. నువ్వు చాలా చిన్నవాడు అయిపోతావు. You can escape. నువ్వు తప్పించుకోవాలి. Supposing you're trapped in a room by some enemy, ఒకవేళ ఎవరైనా శత్రువు నిన్ను ఒక గదిలో బంధించేశారనుకో, and the doors all closed and he's coming to kill you, మొత్తం తలుపులన్నీ వేసేశారు, నేను చంపడానికి వస్తున్నాడు, and there's only one small outlet for the water to go out, one small pipe. నీళ్లు వెళ్ళిపోవడానికి చిన్న కన్నం ఉంది ఒక చోట, అంతే. You cannot escape. నువ్వు తప్పించుకోలేవు. But if in that time by some miracle you could become the size of an ant, ఒకవేళ ఆ సమయంలో ఏదో ఒక అద్భుతం జరిగి నువ్వు చాలా చిన్నవాడు అయిపోయి ఒక చీమలా అయిపోయావు అనుకో, you can go through there. ఏం చేస్తారు? ఆ కన్నంలో వెళ్ళిపోతారు. The way of escape. అయిపోయింది, తప్పించుకునే మార్గం. That is an illustration. ఇది ఒక ఉదాహరణ. In every situation, ప్రతి పరిస్థితులను humble yourself. నువ్వు తగ్గించుకో. Become small in your own eyes. నీ సొంత దృష్టిలో చిన్నవాడుగా అయిపో. God will make a way of escape for you. దేవుడిని తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు. This trial will not become too much for you. అప్పుడు నీకు ఈ శ్రమ, ఈ పరిశోధన అధికమైందిగా ఎక్కువైందిగా ఉండదు. I have found that in so many situations in my life. నా జీవితంలో అనేకమైన పరిస్థితుల్లో నేను అది కనుగొన్నాను. You say, why does God allow these trials in my life? నా జీవితంలో దేవుడు ఎందుకు ఈ పరిశోధనలు అనుభవించాడు అని అనొచ్చు. To make you strong. నిన్ను బలవంతునిగా చేయడానికి. Isn't it good to have some experiences of some storm that came into your life and Jesus stilled the storm? నీ జీవితంలో ఏదో గొప్ప తుఫాను వచ్చి దేవుడే ఆ తుఫాను నెమ్మలపరిచినటువంటి అనుభవం నీకు సంభవించడం అనేది మంచి సంగతి కదా? It's good to have such experiences. అట్లాంటి అనుభవాలు పొందడం మంచిదే. We should not pray, oh God, don't let any storms come into my life. ఓ దేవా, నా జీవితంలో ఏ విధమైన తుఫాను రానివద్దని ప్రార్థన చేయకండి. Some people pray like that. కొంతమంది అట్లా ప్రార్థన చేస్తారు. Then you have no experience of God. ఇంకా అసలు దేవుని గురించి నా అనుభవమే ఉండదు నీకు. Supposing Peter came home from the boat one day. ఒకవేళ అనుకోండి, పేతురు ఒక దినాన్ని ఆ దోణి దిగి వచ్చాడు. And his little boy asks him, ఒకవేళ తన చిన్న పిల్లవాడు అడిగితే, so daddy, how was your trip today with Jesus? నాన్న, యేసు ప్రభుతో వెళ్ళావు కదా ఈ రోజు, ఎలా ఉంది నీ అనుభవం అంటే? Yeah, it was very pleasant. We had a calm. ఒకవేళ చెప్పాడు అనుకోండి, చాలా సుఖ సౌఖ్యంగా నెమ్మలంగా ఉంది. Came across. వచ్చి సమయం ఇంటికి వచ్చాం. Nothing happened? ఏం జరగలేదా? No, nothing happened. ఏం జరగలేదు.
But supposing he says, ఒకవేళ ఆయన అంటాడు అనుకోండి, oh my son, I'll tell you what happened today. కుమారుడా ఈ రోజు ఏమైందో చెప్తా జాగ్రత్త. We were in the boat. మేమేమో దోనిలో ఉన్నాం. Such a storm and waves, we thought we were drowning. చాలా పెద్ద తుఫాను వచ్చేసింది, అలలు వచ్చేస్తున్నాయి, మేము మునిగిపోతున్నాం అనుకున్నాం. And then suddenly we saw Jesus walking on the water. అకస్మాత్తుగా చూసాం యేసు ప్రభువారు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. And we were scared, we thought it was a ghost. మాకు భయం వేసింది, ఆయన భూతం అనుకున్నాం. And he said, it is I, don't be afraid. ఆయన అన్నాడు, నేనే, భయపడకుడు అన్నాడు. And son, you know what I said? కుమారుడా నేనేమన్నాను తెలుసా? I said, Lord, if it is you, let me also come out. నేను ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద And నడిచేస్తాను. Jesus told me to walk. యేసు ప్రభువారు నడవమన్నారు. And I got out of the boat. నేను దోనిలోంచి దిగిపోయాను, I walked on the water. నీళ్ళ మీద నడిచేసాను. His mouth will be open. Daddy, you walk on the water. పిల్లోడు నూరంతా తెరుచుకుని, నాన్న నిజంగా ఎట్లా అయ్యిందా అంటాడు. Yes, he says, Jesus' power is so great. అవును యేసు ప్రభువారి శక్తి అంత గొప్పది అని చెప్తారు. He could not have had that testimony if he did not face a storm. ఒకవేళ తుఫాన్ నేను ఎదుర్కోలేదనుకోండి, ఇంక ఎట్లాంటి సంఘటన చెప్పే అవకాశమే ఉండదు. And if you don't face any storms in your life, you have no testimony. అట్లనే నీ జీవితంలో కూడా ఏ తుఫాన్ను ఎదుర్కోకుండా ఉంటే నీకు అసలు సాక్ష్యమే లేదు. See, I believe when we go to heaven, we'll be talking to so many believers, listening to their testimony. నేను అనుకుంటాను పరలోకానికి వెళ్ళినప్పుడు అనేక మంది విశ్వాసులు వాళ్ళ సాక్ష్యాల గురించి మాట్లాడేది ఉండొచ్చు. And somebody will tell us how the lions came to eat them and they believed in Jesus and they were faithful till the end. ఎవరో చెప్తారు సింహాలు వాళ్ళ తినడానికి వచ్చినప్పుడు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి అంతం వరకు సహించి ఉండాలని ఏ రీతిగా వాళ్ళు And they ఉండగలిగారు, overcame. వాళ్ళు జయించారు. Another person will say, ఇంకొక ఆయన అంటాడు, I had a very difficult mother-in-law, but I kept on loving her and she finally got converted. మా అత్తగారు ఎంత కష్టపెట్టిందంటే అయినా కానీ నేను ఎంతో సహించి సహించి ప్రేమించి చివరికి ఆవిడ మారుమనసు పొందేట్టు చేశాను అని చెప్పింది. What all testimonies we will hear. ఎట్లాంటి సాక్ష్యాలు వింటారు మీరు? And then they'll ask you, what is your testimony? అప్పుడు వాళ్ళు అడుగుతారు, నీ సాక్ష్యం ఏంటంటారు. Oh, I had a mother-in-law, I just hated her like anything. మా అత్తగారు ఉండింది, అస్తమానం ద్వేషిస్తూనే We ఉన్నాను, just fought till the end of our life and then she died. మా జీవితకాలం అంతా తనతో పోరాడుతున్నాను, చివరికి చచ్చిపోయింది. Any other testimony? ఇంకేదైనా సాక్ష్యం ఉందా? Most of the time I fought with my husband, he was such a bad man. చాలా సార్లు నా సమయం అంతా నా భర్తతో ఎప్పుడు పోట్లాడుతూ ఉండేదాన్ని, And finally he also died. చివరికి ఆయన కూడా చచ్చిపోయాడు. But I got saved. నేను మాత్రం రక్షణ పొందాను. What sort of testimony you are going to give to people in heaven? ఏం సాక్ష్యం ఇది? పరలోకంలోకి వెళ్తే ఎట్లాంటి సాక్ష్యం చెప్పడం ఎలా ఉంటుందో ఆలోచించండి. You will feel ashamed. మీరు సిగ్గుపడతారు. You say, Lord, I don't want to give that type of testimony in heaven. ఓ ప్రభువా, నేను ఎట్లాంటి సాక్ష్యం చెప్పడం నాకు ఇష్టం లేదు. I want to tell people how I went through trials, but I believed. నేను ఏ రీతిగా శ్రమలు గుండా వెళ్ళానో అయినా కానీ ప్రభుని ఎట్లా విశ్వసించానో అనే సాక్ష్యం చెప్పాలి. He would never let me be tested beyond my ability. ఆయన నాకున్న శక్తి కంటే అధికంగా నన్ను శోధింపబడనీయడు అని నేను నమ్మాను. With a difficult wife, ఒకవేళ నీకు కష్టమైన భార్య or a ఉండొచ్చు, difficult husband, లేకుంటే కష్టపెట్టే or భర్త a ఉండొచ్చు, difficult mother-in-law, కష్టపెట్టే అత్తగారు ఉండొచ్చు. God will never allow me to be tested more than I can bear. నేను సహించగలిగిన దానికంటే అధికంగా ప్రభు నన్ను శ్రమ పడనీయలేదు. I am going to have a testimony when I go to heaven that I overcame. నేను పరలోకానికి వెళ్ళినప్పుడు నేను జయించానని చెప్పే సాక్ష్యాన్ని అక్కడ కలిగి ఉండాలని కోరుతున్నాను. Loved people. ప్రజలను ప్రేమించాను. That even though my daughter-in-law troubled me so much, I loved her. ఒకవేళ నా కోడలు నన్ను ఎంతో కష్టపెట్టినా గానీ నేను తనను ప్రేమించాను. You will have a great testimony in heaven. పరలోకంలో మీరు గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉంటారు. And you will become a saint on this earth. ఈ భూమి మీద కూడా మీరు ఒక పరిశుద్ధునిగా ఉంటారు. And God will make you a blessing to hundreds of people. దేవుడు వందలాది ప్రజలకు మిమ్మల్ని దీవెనకరంగా చేస్తాడు. You know, one day the Bible says you and I are going to reign in heaven. మరి బైబిల్ చెప్తుంది ఒక రోజున నీవు నేను కూడా పరలోకాన్ని And we are going to పరిపాలించడానికి reign on this earth for 1,000 years. ఈ భూమి మీద కూడా 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది. And we are God is teaching us how to rule in love. ప్రేమతో ఎట్లా పరిపాలించాలి అనే సంగతులు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. See, in this world everything is ruler is by dictatorship and hatred and ఈ selfishness. లోకంలో ఉండే పరిపాలకులందరూ కూడా నిరంకుశత్వం ఉంటుంది, స్వయం ఉంటుంది, స్వార్థం ఉంటుంది, కష్టంతో కఠినంగా ప్రజలను అధీనంలో In పెట్టుకుంటారు. the kingdom of Jesus Christ, అయితే యేసుక్రీస్తు ప్రభు రాజ్యంలో all ruling will be in love. పరిపాలించే విధానం అంతా కూడా ప్రేమతో ఉంటుంది. So he is preparing you for that kingdom by teaching you to love people today. ఈ దినాన్ని ప్రజలను ప్రేమించాలని మీకు నేర్పించడం ద్వారా అప్పుడు ఎట్లా పరిపాలించాలో ప్రభు మీకు బోధిస్తున్నారు. ఇప్పుడు some unlikable people come into your life and God says now you must love them. ఒకవేళ మీకు ఇష్టం లేనటువంటి ప్రజలు మీ జీవితంలో తారసపడతారు, అట్లాంటి వాళ్ళని కూడా మీరు ఎట్లా ప్రేమించాలో ప్రభు చెప్తారు. And you learn to love them, you are being prepared for to reign one day with Jesus Christ. మీరు గనక వాళ్ళని ప్రేమించడం నేర్చుకున్నప్పుడు ఒక దినాన్ని పరలోకం కూడా ఎట్లా పరిపాలించాలో మీరు నేర్చుకుంటారు. So I have decided long ago in my life, నా జీవితంలో ఎంతో కాలం క్రిందట నేను తీర్మానం చేసుకున్నాను.
I'm going to love everybody. ప్రతి వాళ్ళని నేను ప్రేమిస్తాను. I'm going to love my enemies. నా శత్రువులను కూడా ప్రేమిస్తాను. I'm going to love those who hate me. నన్ను ద్వేషించే వాళ్ళని ప్రేమిస్తాను. I am going to love those who speak evil about me. నా గురించి చెడుగా మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా ప్రేమిస్తాను. Because I belong to another kingdom. ఎందుకంటే నేను వేరే రాజ్యానికి చెందిన వాడిని. I don't belong to this kingdom where they are fighting and quarreling for all earthly things. ఈ భూ సంబంధమైన వాటి కోసం కొట్లాటలు పడుకునే వాళ్ళతో నేను పరిపాలన చేయడం. I have faith. నాకు విశ్వాసం that my God will not allow me to be tested beyond my ability. నేను సహింపగలిగిన దానికంటే అధికంగా ప్రభు నన్ను శోధింపబడని